మంచిర్యాల జిల్లా మందమర్రిలో వయోజన విద్యాశాఖ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ సఖి ఆధ్వర్యంలో మందమర్రి శ్రీపతి నగర్లో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు చాలా శక్తివంతులని, సమాజ గమనాన్ని మార్చే శక్తి వారికి మాత్రమే ఉంటుందని అన్నారు. మహిళలు శిక్షణ ద్వారా నైపుణ్యాలను పెంచుకోవడం వల్ల కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తారని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ప్రభుత్వం ద్వారా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తారని చెప్పారు. వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్క శిక్షకురాలు చదువురాని కనీసం 5 వయోజనులకు అక్షరాలను నేర్పించాలని తెలిపారు. విద్యకు వయసుతో సంబంధం లేదని, సులభ పద్ధతిలో వారికి చదువు చెప్పాలన్నారు. వయోజనులకు విద్య నేర్పడం ద్వారా వారి మనసుల్లో నిలిచిపోతారని అన్నారు. జ్ఞానాన్ని ఇతరులకు పంచితే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్పి కొండపల్లి అశోకరావు, శిక్షణా కేంద్రం కోఆర్డినేటర్ ఉప్పులేటి గోపిక, ట్రైనర్ యు శారద, ఉప్పులేటి నరేష్, రామసాని శేఖర్, శిక్షకులు పాల్గొన్నారు. రెగ్యులర్ గా వస్తున్నారు అందరూ ఈరోజు మీరు వస్తున్నారని కార్యక్రమం వచ్చినారు. అట్లా వాళ్ళకే నష్టం, మనకి నష్టం కాదు. వాళ్ళ క్లాస్ పోతుంది, ట్రైనింగ్ చేస్తే వాళ్ళకి ఇంకా ఇచ్చినా ఇవ్వలేదు. కాబట్టి మీరు ఇవాటి నుంచి అంటారు, నేను చెప్పేటప్పుడు ఆ ఫోటో తీసి పంపాలి. దానికి జిల్లా కలెక్టర్, రాష్ట్ర శ్రీపతి నగర్లో నిర్వహిస్తున్నటువంటి వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత విద్య, అదేవిధంగా ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇక్కడి ఇన్స్ట్రక్టర్స్కి, ఇక్కడి విచ్చేసినటువంటి మహిళలందరికీ, అదేవిధంగా గౌరవనీయులు జిల్లా అధికారి పురుషోత్తం నాయక్ గారికి, అశోక్రావు గారికి, నరేష్ గారికి అందరికీ నా నమస్కారాలు. అంటే ప్రభుత్వాలు కూడా మనకు చదువు పైన అన్ని రకాల కోణాల్లో అన్ని రకాల శాఖలు అందుతున్నాయి. కాబట్టి దయచేసి మహిళలైన మీరందరూ కూడా ఈ సమాజాన్ని ఒక గొప్ప వృద్ధిలోకి తీసుకురావాలంటే మీరందరూ కూడా నిర్విరామంగా మీ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మీ సహాయ సహకారాలు కూడా మీ పక్క వారికి కూడా మీ ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేరవేస్తూ వారిని కూడా చైతన్యం చేసినట్టయితే మీ పేరు కూడా చిరస్థాయిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఇంత శ్రమకు తీసుకున్నటువంటి జిల్లా అధికారి మరి వారు ఎలాంటి ఒక రూపాయి కూడా సహాయ సహకారం కూడా ప్రభుత్వం నుంచి లేనప్పటికీ కూడా ప్రతి సందర్భంలో కూడా వారికి ఉన్నటువంటి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి నేను చాలాసార్లు చూస్తున్నా, ఒక 3 సంవత్సరాల నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా ఎక్కడన్నా వీళ్ళు కొంత ఆసక్తి చూపుతున్నారంటే వెన్ను తట్టి భుజం తట్టి తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి ఇట్లాంటి ఒక వినూత్నమైన ఆలోచనలతోటి చాలా సెంటర్లు నేను చూసిన, చాలా మంది సక్సెస్ అయిపోయారు. వారి యొక్క నైపుణ్యాన్ని కూడా వెలికిదేయాలని చెప్పేసి కూడా చాలా తపనపడుతుంటాడు. మరి దాంట్లో ఒకటే కాదు, మరి కుట్టు శిక్షణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసింది. ఈ కుట్టు శిక్షణలో ఏంటంటే మీరు ఆర్థికమైనటువంటి అభివృద్ధి చెందాలి. ఇలా మీరు ఏదైనా ఒక పని నేర్చుకుంటే ఏమైతే మనకు విద్య నేర్చుకుంటే విద్యతో ఏం చేస్తాం, మనం ఇంకే పనులు చేస్తాం. అదే శిక్షణ పరంగా మీరు ఈ కుట్టు శిక్షణ మీరు కనుక నేర్చుకున్నట్టయితే దీని ద్వారా మీకు ఆర్థికమైనటువంటి వెసులుబాటు ఏర్పడుతుంది. మీరు ఇంటి దగ్గరే ఉండి మీ పిల్లలను చూసుకుంటూ మీకు వచ్చినటువంటి మీ పని నైపుణ్యంతో మీరేం చేస్తారు, మీకు వచ్చినటువంటి ఏదైతే ఆర్డర్లు ఉంటాయో అవి తీసుకొని మీరు కుట్టినట్టు చేసినట్టయితే మీకు దాని నుంచి ఏమవుతుంది, డబ్బులు వస్తాయి కదా. అంటే మీరు ఇటు సమాజానికి సేవ చేస్తూ ఎట్ ది సేమ్ టైం మీరు ఆర్థికంగా కూడా మీరు బలోపేతం కావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ విధంగా ఉన్నట్టయితే మరి మీకు మీ పిల్లలకు భవిష్యత్తు కానీ, మీ ఇంటి వారి భవిష్యత్తు కానీ, మీ యొక్క కుటుంబ నేపథ్యమైనటువంటిది అది బాగుండడానికి ఆస్కారం ఉంటుంది. మరి చాలా చక్కటి ప్రోగ్రాం, మీ అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మరి రావడం, నిజంగా నేర్చుకోవాలంటే తపన ఉండడం, మరి దాన్ని మీరు మనస్ఫూర్తిగా స్వీకరించి భవిష్యత్తులో మీరు ఒక 10 మందికి అట్లీస్ట్ ఈచ్ వన్ టీచ్ 10 ఒక 10 మందికి మనం ఆదర్శంగా ఉంటే ఆ 10 నుంచి ఆ 10 అలాగే ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. అంటే ఈ జ్ఞానం అనేది ఎవరు దోసుకోరు, ఈ పని అనేది ఎవడు ముట్టుకోడు, ఎవడు తీసుకోడు. మనకు వచ్చిన నైపుణ్యం, మనకు వచ్చిన విద్య మన దగ్గరే ఉంటుంది. మనం నేర్పిస్తే పక్కరికి పోతుంది, మన చదువు అయినా పని అయినా. మరి ఆ రకంగా మీరు ఒకరికొకరు ఈ విధంగా చేసుకొని మరి అన్ని రంగాల్లో కూడా మీరు ముందంజరడం అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభావందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.